హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖి రివ్యూస్. జీవన బండారాన్ని బయటపెడుతున్న సీను. అది తెలిసి షాక్ అయిన జీవన. మరి ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. ఇంకా స్టోరీలోకి వెళ్తే, ఆనంది ఆదిత్యను కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాని ఆదిత్య వినికించుకోకపోవడంతో, మీరే నన్ను అర్థం చేసుకోలేనప్పుడు నేనెందుకు బ్రతకడం అని కొండపై నుంచి దూకడానికి ట్రై చేస్తుంది. అప్పుడు ఆదిత్య ఆనందిని చేయి పట్టుకొని ఆపుతాడు. ఆనందిని ఆదిత్య అర్థం చేసుకొని, ఆనంది ఏ తప్పు చెయ్యలేదు, మీడియా వాళ్లకి ఆనంది కాదు కాల్ చేసింది అని నమ్మి ఆనందిని చేయి పట్టుకొని ఇంటికి తీసుకువెళ్తాడు. అది చూసిన సునంద కోప్పడుతుంది ఆదిత్యను. ఆనంది ఉంటే నేనీ ఇంట్లో ఉండను అని సునంద చెప్పుతుంటే, ఆనంది, వద్దత్తయ్యగారు, నాకు తల్లి విలువ తెలుసు. ఆదిత్యగారికి మీరంటే చాలా ఇష్టం. మీరు వెళ్ళకండి, నేనే వెళ్ళిపోతాను అని ఆనంది వెళ్తూ ఉంటే అంటాడు ఆదిత్య. అమ్మా, నాకిద్దరూ కావాలి. మీ ఇద్దర్లో ఎవరు ఈ ఇంట్లో నాతో లేకపోయినా నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని ఆదిత్య అంటాడు. అందుకు సునంద బాధపడి ఆనందిని క్షమిస్తుంది. మీ ఇద్దరూ కలిసే ఉండాలని చెప్తుంది. ఒక్కసారిగా ఉలిక్కిపడి, నో, ఇలా చెప్పడానికి వీల్లేదు. ఆనందిని ఆదిత్య క్షమించి ఇంటికి తీసుకువెళ్లడాన్ని కలగన్నానా? దేవుడా, ఈ కల నిజం కాకుండా చూడు అని అలేఖ్య అంటుంది. ఇదంతా అలేఖ్య కల. అక్కడే ఉన్న సీను, ఏంటి పగటిపోటే నిలబడి కలగంటున్నావా ఏంటి అంటాడు. నేనేం కలగంటాను అంటుంది అలేఖ్య. మా అమ్మాడి పేరు చెప్తే చాలు ఎవరైనా భయపడాల్సిందే అని సీను అంటే, ఎందుకు భయపడాలి? ఆనంది ఏం ఘనకార్యం సాధించింది అని అత్తపరువు తీసి రోడ్డుమీన పెట్టింది అని అలేఖ్య అంటుంది. ఆలేఖ్య, అవును పెద్దమ్మా, ఊళ్ళో ఎవరింట్లో ఏ కథ జరిగినా చాటింపేస్తావని చెప్తావు కదా, మరిప్పుడెందుకు సైలెంట్ అయిపోయావు? నీ కూతురు తప్పు చేసిందా? చిలకమ్మా, ఏ కొడతావా? చావు దెబ్బ కొట్టడం మీకలవాటే కదా. ఏం మాట్లాడుతున్నావు బిడ్డా? నా బిడ్డ నీకేమన్యాయం చేసింది? ఏం చేసిందో నీకు తెలీదా పెద్దనానా? సీను నా మెడలో తాలి కట్టడానికి కారణమెవరు? ఇప్పుడా ముచ్చటల్లా అవసరమా? అవసరమైనప్పుడే అన్నీ వస్తాయి. సరే, పాత కథలొదిలేసి కొత్త కథల మాటేంటి? జరిగిందేమైనా చిన్న అవమానమా? కాలం మారిపోతే అన్నీ మర్చిపోతారా? ఎలా మర్చిపోతారు? సోషల్ మీడియాలో పెళ్లి వీడియోలు అలాగే ఉన్నాయి. అవి చూసిన ప్రతిసారీ సునందగారికి ఆనంది చేసిన తప్పే గుర్తుకొస్తోంది. ఇంకా ఆ ఇంటి పరువు తీసిన ఆనందిని ఎలా క్షమిస్తారు అని అలేఖ్య చెప్తుంది. ఈ మాట నిజమే సీన్గా? అవును మామా, అది పోవాలంటే ఏం చెయ్యాలయ్యా? నిజం నిరూపించాలి. నిజమేంటి? మీడియా వాళ్లకి అమ్మాయి ఫోన్ చేయలేదని చెప్పింది. ఆనందీయ ఫోన్ చేస్తే అక్కడకు వచ్చామని మీడియా వాళ్లే చెప్పారు కదా. థ్యాంక్స్ చిలకమ్మ. దేనికి? అమ్మాడ ఏ తప్పు చెయ్యలేదని నేను, మామ, అత్త నమ్ముతున్నాం. కానీ మీడియా మాత్రం వేరే ముచ్చట్లు చెబుతోంది. కానీ నిజం కాదు అని నిరూపించాలంటే మీడియాకి ఎవరు అమ్మాడి పేరుమీద ఫోన్ చేసిండో తెలవాలి. గద్గద్ చిలకమ్మ. ఇగో, ఈ ముచ్చట తెలిసినదంటే బిడ్డ నిజం బయటపెడుతుంది. మావా, నువ్వేం ఫికర్ కాకు. అమ్మాడి ఏ తప్పు చెయ్యలేదని నేను నిరూపిస్తా. నా దోస్త్ నిజాయితీని నేను నిరూపిస్తా. గాపుడు సునంద అమ్మాడిని ఏమీ అనలేదు. ఫ్యామిలీ మొత్తానికి అమ్మాడి అంటే ఏంటో ఎరుకైతది. సీను చెప్తూ ఉంటే, నువ్విలా తెలుసుకుంటే అది అబద్ధమైతే అని సింహాద్రి అంటాడు. నేను కనిపెడతానని చెప్తున్నా కదా, ఎట్లానో నువ్వే చూస్తావు కదా అంటాడు. సరే, నువ్వు చాలా మంచి ఆలోచన చేసినావురా. ఇక నువ్వు ఆ పని పెట్టుకో. ఆ అల్లుడిగారు బిడ్డ ఎట్లా కలవరో నేను చూస్తా. అవునయ్యా, మనమెట్లయినా వాళ్ళిద్దర్నీ కలపాలి అని పద్మమ్మంటుంది. ఇగో, వాళ్ళిప్పుడు కలిసే ఉన్నారు, కాని మనసులే కొంచెం దూరమున్నాయి అని సీను చెప్తాడు. అయ్యో, ఆహా, అయ్యో, పెద్దమ్మ వస్తున్నది అని జీవన చైతన్య వేసిన ప్లాన్లో చిక్కుకుని అల్లాడుతూ ఉంటుంది. అప్పుడే అలేఖ్య నుంచి జీవనికి ఫోన్ వస్తుంది. అలేఖ్య, చెప్పాలి జీవనా, మనం అర్జెంటుగా కలవాలి. ఏం జరిగినా ఈరోజు మనం కలవలేము. ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి నీకు. ఫోన్లోనే చెప్పు. ఫోన్లో చెపితే కాదు జీవనా, ఇక్కడ నా పరిస్థితి ఏం బాగోలేదు. నువ్వు నా టైం వేస్ట్ చేయకుండా మ్యాటర్ ఏంటో చెప్పు. నీ తమ్ముడు పెళ్లి గుళ్ళో జరిగింది కదా. ఏం, నీకిప్పుడు మ్యారేజ్ సర్టిఫికెట్ కావాలా? చెప్పేది వింటావా లేదా? టైం బాలేనప్పుడు అందరూ హీరోలే అయిపోతార్లే. నువ్వు పో, ఇరుక్కున్నావు జీవనా. ఓ అవును, బాగా ఇరుక్కున్నాను. కొంచెం కష్టంగానే ఉంది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు. నువ్వు ముందు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పువే. దానికంటే ముందు నేను నిన్ను 2 తిట్లు తిట్టాలనుకుంటున్నాను. దేనికి? ఆనంది ఆదిత్య బయటికి వెళ్తున్నారని నాకెందుకు చెప్పలేదు? నువ్వు ఈ సినిమా ఇంటర్వెల్ తర్వాత చూస్తున్నావు కదా, నీకేం అర్థం కాదులే. నువ్వన్నీ ఇలాగే చేస్తావు జీవనా. నువ్వు ముందుగానే చెప్పుంటే నేను ఏదో ఒకటి చేసేదాన్ని. ఓసే, నీకు దండం పెడతానే. అసలు మాటేంటో చెప్పు. నువ్వెందుకంత నీరసంగా మాట్లాడుతున్నావు? ఈ సినిమా వేర్లే, అదేంటో నాకు చెప్పు. ఈ సినిమా నాకు మాత్రమే. అన్నీ నువ్వే తీసుకో, నాకు మాత్రం ఏమీ ఇవ్వకు.
ఇది నువ్వు తట్టుకోలేవే, వెరీ హారిబుల్. అంతకంటే హారిబుల్ జరగబోతోంది. ఇంకా హారిబులా? ఏంటది? సీనుగాడు ఆనంది ఆదిత్యని కలపాలనుకుంటున్నాడు. వాడేమీ హనుమంతుడు కాదు. ఆనంది ఏమీ లంకలో లేదు. వాళ్ళిద్దర్నీ ఎలా కలుపుతాడు? ఆనంది పేరుతో మీడియాకి వాళ్లకు ఫోన్ చేసింది ఎవరో సీను కనిపెడతాను అన్నాడు. ఇప్పుడు నీకు నిద్రమత్తు వదిలిపోయిందా? బైక్ రిపేర్స్ చేసుకునే మెకానిక్ గాడికి బ్రెయిన్ ఇంత షార్ప్గా పనిచేసిందంటే అదిగాని కనిపెట్టాడంటే నువ్వు దొరికిపోతావు. ఆనంది ఆదిత్య కలుసుకుంటారు. అయినా ఉండి ఉండట్లు వాడికి ఈ ఆలోచనలు వచ్చాయా? ఎలాగో అలా వచ్చిందిలే. అది ఎలా వచ్చిందో అని అడుగుతున్నాను. నేనే చెప్పానా? నీకు బుద్ధిందా? ఏదో మాటల్లో మాట వచ్చి మీడియా గురించి మాట్లాడాను. సీను ఏదో కనిపెడతానన్నాడు. కడుపు సహకరించడం లేదు కాని లేదంటే వచ్చి కొట్టేదాన్ని. నన్ను కొట్టడం తర్వాత ముందు నువ్వు ఏదో ఒకటి చెయ్యి. లేదంటే నువ్వు దొరికిపోతావు. నా ప్రాణం తీయడానికి మీరెంత చికాకు పెడుతున్నారు? నాకు నేనైతే ఏమీ చెయ్యలేను. జీవన, ఇప్పుడింతకన్నా ఏం చేస్తాం? పెట్టేయ్ ఫోను. ఓహ్, మళ్ళీ స్టార్టయింది అని మెలకలు తిరుగుతూ ఉంటుంది జీవన. ఏంటి జీవనా? ఏమైంది? జీవన అని చైతన్య అడుగుతాడు. ప్లీజ్ నన్ను వదిలేయ్, నేను వెళ్ళాలి. నీ జీవితంలో హోల్డ్ పెడతాను, నేను కనిపెడతాను అని చైతన్య అంటూ ఉంటే, రేయ్ చైతూ, నన్ను వదిలేయ్. వేరొకరి జీవితంలో ఆనందం చెడగొట్టాలి అనుకుంటే మన జీవితంలో ఆనందం చెడిపోతుంది. ముందిక్కడ నువ్వు కడుపు నొప్పితో ఎంగేజ్ అవుతున్నావ్, అక్కడ అన్నయ్య వదిన హ్యాపీగా వెళుతూ ఉంటారు. ఈ జర్నీ మీ ఇద్దర్నీ కలుస్తుంది అన్నయ్య అని చైతన్య అనుకుంటాడు. ఆదిత్యగారు, మీకు పాటలంటే ఇష్టమే కదా? కొన్ని ఇష్టాలు ఎప్పటికీ ఒకేలా ఉండవు మేడం గారు. పాటల మీద ఇష్టం పోయిందా? ప్రేమ పాటల మీద ఇష్టం పోయిందా? మీరొచ్చింది సైట్ విజిట్ చేయడానికి, నన్ను ఇంటర్వ్యూ చేయడానికా? ఏంటి సారు, మిర్చి తిన్నట్టు ఇంతకారంగా ఉన్నారు? జీవితంలో కొన్ని ఇబ్బందుల్ని మనం తప్పించుకోలేము అని అర్థమైనప్పుడు మనిషి ఇలాగే ఉంటాడు. ఇట్లుంటే కరెక్ట్ కాదు సార్. ఏదో ఒకటి చెయ్యాలి. పాటలైతే మళ్ళీ పెట్టొద్దు. పాటలు కాదు ఆదిత్యగారు, ఇంకేదో చెయ్యాలి. ఆదిత్యగారు, ముంగట కారాపండి. ఎందుకు? అరే, ఆపండని చెప్తున్నా. ఇప్పుడు చెప్పండి మేడం, కారెందుకు ఆపమన్నారు? అరే, ఆడోళ్ల మీద గిట్లనే ఒర్లుతారా? ఆడు చూడండి, హనుమంతులు వారున్నాడు. జై ఆంజనేయ. ఇలాంటివి నాకిష్టం లేదు. ఏం మాట్లాడుతున్నారా ఆదిత్యగారు? ఎంతసేపు ఒకే మూడ్లో ఉంటారా? ఆలోచన మారదా? వాస్తవాన్ని అర్థం చేసుకోరా? ఏం అర్థం చేసుకోవాలి? మనం కలిసి ఒక కొత్త వ్యాపారాన్ని స్టార్ట్ చేశాం. దానికిప్పుడు గ్రౌండ్ వర్క్ నడుస్తోంది. వ్యాపారమేంది? కేడీ గార్మెంట్స్. క్యాప్షనేంది? అనుబంధాలకి అనురాగాలకి సరికొత్త వేదిక. అటువంటి సరికొత్త వేదిక నిర్మించడానికి వేసే తొలి అడుగు ఎట్లా ఉండాలి? దేవుడి దీవెనలతో మొదలవ్వాలి కదా. గనుకనే హనుమంతులవారే నన్నిక్కడికి రప్పించారు. రండి. ఆనందీ, నాకు దేవుడంటే భక్తుంది. కాని నీతో కలిసి ప్రదక్షిణలు చేయడం ఇష్టంలేదు. అంటే మీరు నన్ను ఎప్పుడూ భార్యలాగే చూస్తున్నారా? లేదు శత్రువులాగా చూస్తున్నారా? లేదు. మరి ఎట్లా చూస్తున్నారు? బిజినెస్ పార్ట్నర్గానే చూస్తున్నాను. మరి అప్పుడు మీ బిజినెస్ పార్ట్నర్తో దండం పెట్టుకోడానికి మీకేమిబ్బంది? నా ఇబ్బందులేవో నాకున్నై. మీ మనస్సు తప్పుగా ఆలోచిస్తుందని చెప్పండి. మీ మనస్సు గంగలాంటిదైతే ఎప్పుడూ పవిత్రంగానే ఉంటుంది. నాతో వచ్చి ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకోండి. అట్ల కాదు, నా మనసులో వేరే అభిప్రాయాలున్నాయి అంటే వెళ్ళి కార్లో కూర్చోండి. ఐఎమ్ వెరీ మెచ్యూర్డ్. ఎక్కడ ఎలా ఉండాలో నాకు తెలుసు. నీకే కాదు, నాక్కూడా తెలుసు. అయితే వచ్చి ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకోండి. ఇంకా ఆనంది దేవుని కుంకుమ తీసుకుని ఆదిత్య నుదుటన పెట్టుతుంది. ఆదిత్య ఆనందివైపు అలా అని చూస్తూ, అవసరం లేదు, నేను పెట్టుకోగలను. సారీ సార్, అలవాట్లో పొరపాటు. వెళ్దామా? మీరు బొట్టు సరిగ్గా పెట్టుకుంటే వెళ్దాం. నేను పర్ఫెక్ట్గానే పెట్టుకున్నానే. అలా మీకు మీరనుకుంటే సరిపోతుందా? నాకెవరైనా వచ్చి చెత్తాలా? మనమీద మనకున్న కాన్ఫిడెన్స్ వల్ల మనం ఎప్పుడూ పర్ఫెక్ట్గానే ఉన్నామనుకుంటాం. మనమీద మనకున్న నమ్మకాల్లో ఉన్న లోపాలు మనకంటే చూసేవాళ్ళకి బాగా కనపడతాయి. నా నమ్మకాల్లో ఎటువంటి లోపాలు లేవు. ఉన్నాయా ఆదిత్యగారు? చాలా ఉన్నాయి. ఏమన్నావ్? పదండి వెళ్దాం అని అనుకుంటారు. గ్యారేజ్కి సీను గ్యారేజ్ స్థానానికి పోతున్నావా లేదత్తా? మరి ఏడికి పోతున్నావురా? అది ఉట్టిగా చెప్పేది కాదులే. అవ్వు, అత్తమామ ఏడికి పోలాడు చెప్పు. మీ మామ పని తనికి పోయిండు. సరే, నేను ఆడికే పోతాలే. ఎందుకు? అది గాసో విటిపడేయ్. చెప్పురాగంత సీక్రెటేందో. ఇంట్లో చిలకమ్మ ఉంది. అది వింటే జీవంతో చెప్తది. అంతా చెప్పకుండా పని నువ్వేం చేస్తున్నావురా? మీడియాకి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చిర్రో తెలుసుకొని పోతున్నా. మీడియా వాళ్ళ అమ్మాడి ఫోన్ చేసిందని, శ్రీతని పెళ్లి కావాలని చేసిందని మీడియా వాళ్ళందరూ చెప్తున్నారు గదా. చెప్పిండ్రు. ఆ ఫోన్ చేసిన వాళ్ళు కనిపెట్టడానికి పోతున్నా. నీకు చదువు రాదు గదరా, గాడికి పోయి ఎట్లడుగుతావు?
చదువు లేకపోయినా బుర్ర ఉంది గదా. బుర్రలో ఏదైనా ఉండాలి గదరా. ఇంక ఎట్ల పోవాలి? ఒక్క నిమిషం. చిలకమ్మా, చిలకమ్మా. అయ్, ఇప్పుడు తానెందుకు పిలుస్తున్నావురా? ఆ, చిలకమ్మా. ఏంటి సీనూ? మనం ఉన్న పలంగా ఒక చోటికి పోవాలి. అబ్బా, ఎక్కడికి? చెప్తాను కదా. చెప్తేగాని రాను. చెప్తే నువ్వే సర్ప్రైజ్ అవుతావు. ఏంటది? ఎక్కడికి తీసుకుపోతున్నానంటే అదే కదా అడుగుతుంది. ఆఫీస్కి. ఏ ఆఫీస్కి? మీడియా ఆఫీస్కి. ఆ, ఎందుకు? ఫోన్ చేసిందెవరో తెలుసుకోవాలి. ఎలా? నీకు చదువు రాదు గదా. ఆడ ఆఫీస్లో నువ్వు చెప్పినావనుకో, ఆడిపోయి మనం అడుగుదాం. సచ్చాన్రా దేవుడు, ఈ విషయం తెలిసి జీవన ఊరుకోదు. నువ్వు రా చిలకమ్మా. నేను రాను, నాకు వేరే వర్కుంది. ఇంకవన్నీ పక్కన పెట్టి నువ్వు నాతో రావాలి. నేను రాను. రాకపోతే నేను ఇడిచిపెట్టను కదా. కదా, నేను పోయేస్తా. రేయ్, ఏందత్తా? దాన్నెందుకురా తీసుకుపోతున్నావ్? దొంగోని చేతికి తలమియ్యాలంటారు గదా, అందుకే తీసుకుపోతున్నా. సరే బయల్దేరు. ఏందత్తా? మా అమ్మాడి పేరుతో మీడియాకు ఫోన్ చేసిన పద్మస్గాళ్ళెవరో నేను తెలుస్తాను కదా. పోయేస్తాను. సచ్చానుగా, నేనెలా దొరికిపోయినాను? ఏంటి చిలకమ్మ, ఏంది సోచేయిస్తున్నావ్? అంటాడు సీను. ఇదంతా జీవనే చేసేది. లాయరమ్మ బిడ్డయ్యుంటది. అది తెలవంతాట తీస్తాననుకుంటుంది పద్మమ్మ. ఇంక ఆదిత్య, ఆనంది సైట్ చూస్తూ ఉంటారు. సైట్ మొత్తం 2.5 ఎకర్స్ సార్. కేడీ గార్మెంట్స్ సంబంధించి ప్రతీదీ ఇక్కడ్నించి ఆపరేట్ చేయొచ్చు సార్. రింగ్ రోడ్డుకి దగ్గరగా ఉంది కాబట్టి ట్రాన్స్పోర్ట్కి ప్రాబ్లం లేదు సార్. వాటర్ ప్రాబ్లం కూడా లేదు సార్. ల్యాండ్ రేంజ్ ఎట్లా ఉంది? స్క్వేర్ ఫీట్ 10,000 వరకు ఉంది సార్. ఫ్యూచర్లో ఇంకా పెరుగుతుంది. అవును ఆదిత్యగారు, ఇప్పుడు మనమిది సిటీకి చాలా దూరం అనుకుంటున్నాం కానీ ఫ్యూచర్లో ఇదే ఒక సిటీగా మారిపోతుంది. కొన్ని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడికి వస్తున్నాయని పురుషోత్తం గారు చెబుతున్నారు అని ఆనంది చెబుతూ ఉంటే మీరన్నీ తెలిసే వచ్చినట్టున్నారు. ఏమీ తెలుసుకోకుండా ఎలా వస్తాననుకున్నారు? సైట్ గురించి ఏమైనా డౌట్సుంటే, ఏమైనా అడగాలనుకుంటే నన్ను పిలవండి సార్ అంటాడు సైట్ చూపించే మేనేజర్. ఆదిత్యగారు, మీకు సైట్ నచ్చిందా? నా ఒక్కడికి నచ్చితే సరిపోతుందా? మీకు నచ్చాలిగా. మీకు నచ్చితే నాకు నచ్చినట్టే. నాకు నచ్చలేదు అని చెబితే మీకు నచ్చినట్టేనా? మీరు కావాలని అబద్ధం చెప్పరుగదా. కావాలని అబద్ధం చెప్పను. ఉపన్యాసమైతే మామూలుగా చెబుతాను. అన్నా, విషయం ఒకటే అండి. అర్థం చేసుకునే విధానం వల్ల అది రైటా రాంగా డిసైడ్ అవుతుంది. విషయం ఒకటే, కాని దాన్ని కాపాడుకునే విధానంలో మన నిజాయితీ తెలుస్తుంది. నిజాయితీ అనేది దండలోన దారంలాంటిది. అది మనసుతో చూస్తేనే కనపడుతుంది. మన చేతలే మన నిజాయితీ. దానికి కళ్ళుంటే చాలు. కోపం మనిషిని మూర్ఖుణ్ణి చేస్తుంది. అయినవాళ్లమీద ప్రేమ మనిషిని గుడ్డివాడిగా మారుస్తుంది. అందర్నీ అయినవాళ్లు అనుకునేవాళ్లకి కష్టాలు తప్పవు. ఆదిత్యగారు, అలా అనుకునేవాళ్లకి కష్టాలు తప్పవు. కాని అలా అనుకోకుండా సొంతవాళ్లకి ఇంపార్టెన్స్ ఇచ్చి సొంతవాళ్ల క్షేమం కోరుకుని దాని గురించి ఆలోచించడమే పెద్ద నమ్మకద్రోహం. మాటలు మనల్ని దాటి చాలా దూరం పోతున్నట్టున్నాయి. ఇప్పటికే తిరిగి చూసుకోలేనంత దూరం పోయాయి. ఓకే ఆదిత్యగారు, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. లీవిట్. మనం సైట్ విజిట్ చేశాము అనడానికి ఒక ఫోటో అయినా ఉండాలి కదా. తీయండి. తమరే తీయండి మేడం. ఏ, మీరు ఫోటోలు తీస్తే తప్పుగా ఏమైనా అనుకుంటారా ఏంటి? ఎవ్వరూ అనుకోరు. అనుకున్నా పట్టించుకోకూడదు కూడా. అయితే తీయండి. 1 సెకండ్. నేనుంటే మీకేం ప్రాబ్లం లేదు కదా. బిజినెస్ పార్ట్నర్స్ మీరు లేకపోతే ఎలా? నాకైతే ఏం ప్రాబ్లం లేదు. ఉండండి. మీ మనసు మారుతుంది ఆదిత్యగారు అని ఆనంది అనుకుంటుంది. ఏదైనా ఒక ప్లాన్ చేశారంటే అది గ్రాండ్ సక్సెస్ అవ్వాల్సిందే. మనం ఈ హ్యాపీ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకోవాల్సిందే అని చైతన్య, శశికాంత్ అనుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి సునంద వచ్చి అంత హ్యాపీ దేనికో అని అడుగుతుంది. మామ్, నువ్వింకా చూడ్లేదా ఏంటి? ఏంటి అమ్మ అంటే నువ్వింకా చూడ్లేదన్నమాట. ఏం చూడాలి? గో, అద్భుతాన్ని. ఇది ఎప్పుడు జరిగింది? నువ్వు వేరే ప్రపంచంలో ఉన్నావు కదా, నీకివన్నీ తెలియవులే. నీకు తెలుసుకదా, ఇది చెప్పేది కాదు మామ్, చూసి ఆనందించాలి అంతే. రేయ్, నువ్వు ఇంతలా ఊరిస్తున్నావంటే అది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అయి ఉంటుంది. సెలబ్రేషన్ చేసుకోవాలి అంటుంటే ఇంపార్టెంట్ కాకుండా ఎలా ఉంటుంది? వీడు ఎప్పుడూ ఇంతే. ఎందుకూ పనికిరాని విషయాలకు కూడా లేనిపోని హైప్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. చూడలేదంటే ఇలా మాట్లాడుతున్నావు మామ్. చూశావు అంటే చల్లగా అయిపోతావు. అదేంటో నాక్కూడా చూపించు. అది చూస్తే నీకున్న నీరసం డబల్ అవుతుంది. ముందు ఏంటో చెప్పు. మన కేడీ గార్మెంట్స్ టీంకి ఒక సోషల్ మీడియా గ్రూప్ క్రియేట్ చేశారుగదా, ఇప్పుడు దాని గురించెందుకు? ఒక్కసారి నువ్వా గ్రూప్లో ఏం పోస్ట్ చేశారో చూస్తే నువ్వు లోపలికెళ్ళి నా మొబైల్ తెచ్చుకోలేను, కాని నీ ఫోన్లో చూపించు. ఓకే మామ్. ఈ అద్భుత దృశ్యాన్ని వీరంతా చూడగలరు. దీనికేనా ఇంత బిల్డప్ ఇచ్చావు? ఏంటండి, అది సైట్ విజిట్ చేశారు కదా, ఫోటో తీసి గ్రూప్లో పెట్టారు. దీనికే వీడు అద్భుతమంటున్నాడు అని సునంద అంటుంది. ఇంక తర్వాత సీను మీడియా ఆఫీస్కి వెళ్ళి అలేఖ్యని గమనిస్తూ
ఆనంది పేరు చెప్పి కాల్ డేటా చెక్ చేస్తూ ఉంటాడు. పక్కనే ఉన్న ఆలేఖ్య భయపడుతూ ఉంటుంది. ఇంక తర్వాత ఆనంది ఆదిత్య రోడ్డు మీద కారులో వస్తూ ఉంటారు. కారుకి అడ్డంగా ఇద్దరు భార్యాభర్తలు గొడవ పడుతూ ఉంటారు. నీతో నేను కలిసుండలేనే, వెళ్ళు అంటూ భర్త భార్యని తోసేస్తూ ఉంటాడు. ఏయ్, ఏంటయ్యా, రోడ్డు మీద గొడవేంటి? ఏం చెప్పమంటారు సార్, ఇది నా భార్య, దీంతో నేను కలిసుండలేను అంటాడు. ఎందుకు కలిసుండలేవు అని ఆనంది అడుగుతుంది. నేను పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. నమ్మకం పోగొట్టుకున్న తర్వాత మనమిద్దరం కలిసి బ్రతకలేమని అతను ఆమెతో అంటాడు. ఇదే పని మీ అమ్మో చెల్లో చేస్తే వదిలేస్తానంటావా అని అడుగుతుంది ఆనంది. మీరాడవాళ్లు కాబట్టి ఆడవాళ్లకి సపోర్ట్ చేస్తారు అని అంటాడు. మీ భార్య ఏ పరిస్థితిలో ఆ పని చెయ్యాల్సి వచ్చిందో నువ్వర్థం చేసుకోవా అంటుందానంది. పరిస్థితులు ఎలా అయినా ఉండొచ్చు, భార్య ఏదైనా ఒక పని చేస్తే ముందుగా చెప్పాల్సింది భర్తకే కదా అని ఆదిత్య కలగజేసుకొని చెప్తాడు. ఎప్పుడూ చెప్పే భార్య ఒక్కసారి చెప్పలేకపోతే ఎందుకో భర్త అర్థం చేసుకోలేడా అంటుందానంది. అర్థం చేసుకునే అవకాశం భర్తకివ్వాలి కదా అంటాడు ఆదిత్య. ముంగట మాట్లాడే అవకాశం భార్యకివ్వాలి కదా. ఒక పని ఎందుకు చేశామన్నదానికి ప్రతి ఒక్కరి దగ్గర ఒక కారణముంటుంది. కాని ఏ కారణం నలుగురిలో పోయిన భర్త పరువుని వెనక్కి తీసుకుని రాలేరు అని చెప్తాడు ఆదిత్య. మాట పోతేనే పోయే పరువు భార్యను వదిలేస్తే నిలబడుతుందా అని అంటుంది ఆనంది.